ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. చర్లపల్లి సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో ఇంకా ఎలాంటి మిస్టరీ వీడట్లేదు. సో ఇలాంటి నేపథ్యంలో పోలీసులు కూడా డిప్రెషన్ అని చెప్పి ఎక్కడా మెన్షన్ చేయడం. ఇంటి పక్కన వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, బంధువులు, భర్త, అన్న, అమ్మ ఎలాంటి ప్రాబ్లం లేదంటున్నారు. ఇటు ఆఫీస్ వాళ్ళు కూడా అసలు ఆవిడ డిప్రెషనే లేదు, ఆవిడకి డిప్రెషన్ ఎక్కడిది, చేతబడి ఏం జరగలేదు, ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటున్నారు. అసలు ఎలా చనిపోయింది ఏంటి? ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త అండ్ పొలిటీషియన్ అండ్ ఒంటరి మహిళల కోసం అయితే ఒక ఎన్జిఓ నడుపుతున్నారు, మదర్స్ హౌసింగ్ సొసైటీ అని చెప్పి. దానికి చైర్మన్ గా ఉన్నటువంటి బొజ్జా సంధ్యారెడ్డి ఉన్నారు మన స్టూడియోలో. నమస్కారం మేడం. నమస్తే నాన్న. మేడం అసలు ఫుల్ బిజీ అయిపోయారు, అసలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పుడో పిలిచారు మిమ్మల్ని, వారం క్రితం వెళ్తే ఇవాళ వచ్చారు స్టూడియోకి. అంటే అట్లా ఏం లేదమ్మా. మదర్ ఫౌండేషన్ అని నాది టోటల్ గా అది ఫుల్ ఫామ్ మదర్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ 2003లో స్థాపించాను. అప్పుడు నా వయసు బహుశా 19 or 20 years. అంటే స్టార్ట్ చేశారా? నా ఆలోచన అసలు యాక్చువల్లీ 10th క్లాస్లోనే నాకెందుకు సమాజం మీద, సమాజంలో జరుగుతున్న గ్రామీణ ప్రాంతాలలో పెరిగినాం కదా, ఒక ఆలోచన వచ్చేది. మా సార్ వాళ్ళు కూడా అడిగేది, ఈ అమ్మాయి ఏదో సంథింగ్ ఈస్ అంటే అక్కడ సార్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేసేదాన్ని. అంటే నేను డైరెక్ట్ హెచ్ఎంలోనే క్వశ్చన్ చేసేదాన్ని. అది తెలుసా తెలియకని కాదు కానీ క్వశ్చన్ అయితే చేసేదాన్ని. వాళ్ళు ఎంతసేపటికనే 9th క్లాస్లోనే అడిగారు, అసలు ఈ అమ్మాయి ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతుంది, వాయిస్ ఎందుకు అని. కబడ్డీ కానీ, ఖోఖో కానీ, దాంట్లో నేషనల్ మనం లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టిన అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. 10th క్లాస్లో కూడా అడిగారు. ఫేర్వెల్ డే పార్టీ ఉన్నప్పుడు నేను 2nd క్లాస్కి వస్తా, ఫస్ట్ క్లాస్ రానని చెప్పా. అంటే నా మీద కాన్ఫిడెన్స్ నాకు. నిజంగా నేను 10th 2nd క్లాస్ పాస్ అయ్యా. అంటే ప్రశ్నించే గొంతు నాది. ఎంతమంది ఒంటరి మహిళలు మదర్ ఫౌండేషన్ 2003లో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల పైచిలుకు ఇప్పటి వరకు స్టిల్ నౌ. ఇప్పుడు భువనగిరి పార్లో ఆంధ్రాలో కూడా నడుస్తుంది, తెనాలిలో స్టిల్ నౌ. తెనాలిలో ఇప్పుడు ఒక 2 నుంచి 3 వేల మంది ట్రైనింగ్ పొందుతున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది అది. అక్కడ మెప్మా వాళ్ళతో టైఅప్ అయ్యి మన ఫౌండేషన్ చాలా చక్కగా ఆంధ్ర నుంచి ఎంతమంది సోదరిమణులు నాకు ఈ రోజు అభిమానులు అయ్యారంటే. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఎవరైతే వివాహితులు అంటే డివోర్స్, అయితే మీకు ఇదాక ఇందులో 2 ఉంటాయి నాన్న. బలహీన వర్గాల మహిళలకేమో ఉచితంగా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం. అందులో ఒంటరి మహిళలు 30-33 వేల మంది మహిళలకు ఉచితంగా దాతల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా కుట్టు మిషన్లు ఇప్పించడం జరిగింది ఈ 23 సంవత్సరాలల్లో. అంటే మీరందరూ అనేది ఏంటంటే భర్త చనిపోతేనే ఒంటరి మహిళ కాదు. సమాజంలో ఇప్పటికొక 50-60% భర్త ఉన్నా కూడా ఒంటరి మహిళలు ఉన్నారు. అంటే భర్త పట్టించుకోకపోవడము, భర్త కొన్ని పిల్లల కోసం జీవితాలను త్యాగం చేయడము, సొసైటీ కూడా త్యాగం చేయడము, కొన్ని వాళ్ళ ఉన్నంత విలువల కోసము, వాళ్ళ కట్టుబాట్లు సాంప్రదాయాల కోసం కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పిల్లల కోసం సర్దుకొని 80% పిల్లల కోసం సర్దుకోపోయేలా ఉంటారు చాలా మంది. 20% వాళ్ళు ఇంకా నేనెంత నువ్వెంత అనేది అది ఉంటుంది తప్ప. ఇప్పుడు ఈ విజయారెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు వాళ్ళకి మేము 23 సంవత్సరాల నుంచి మేము గతంలో వస్త్రధారణ గురించి మీ దాంట్లో మాట్లాడిన అంశం కూడా నేను 23 సంవత్సరాల నుంచి మా మహిళలకు అదే చెప్తా. నేను ఇలా ఉండాలి. ఎందుకు అంటే ఒంటరి స్త్రీ అంటేనే సమాజంలో ఒక చులకన. ఒంటరి స్త్రీ అంటే సమాజంలో చులకన అవుతుంది కాబట్టి నేను చెప్తాను అనమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అనేవాళ్ళు అంటారు. అన్నప్పుడు మన వస్త్రధారణ విషయంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ కానివ్వండి, డ్రెస్ స్టిచ్చింగ్ కానివ్వండి, ఎలా వేసుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి నేను వాళ్ళకి క్లారిటీగా క్లారిఫై చేసేటప్పుడు వాళ్ళు ఎంత నవ్వుతారు తెలుసా? కరెక్టే మేడం, ఇది మీరు చెప్పింది కరెక్టే కదా. ఇలా అంటారు, ఇట్లా హాఫ్ ఐన్స్ వేసుకుంటే, లేకపోతే వెనక మొత్తం డీప్ గా పెట్టుకుంటే, ఇలా పెట్టుకుంటే అంటే వాళ్ళు ఓన్ అయిపోతారు. అప్పుడే నాకు ఇంకా డబ్బులు ఇది అని చూడరు. మీకు ఒక సెపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది మీకు. మీరు ఏ వీడియో చేసినా దాని కింద కామెంట్స్ కావచ్చు, ఆ కామెంట్స్ వచ్చే లైక్లు కావచ్చు, ఆ కామెంట్ కి మళ్ళీ రిప్లైస్ ఇవ్వడం కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు నిజంగా అసలు అక్క నీ వెనకాల నేనుంటా అనే స్పిరిట్ చూసే నేను మాట్లాడడం జరిగింది. ఆ టైంలో మీకు భయమే లేదా? అంటే మళ్ళీ నేను ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నారు, కొంతమంది పార్టీ లీడర్ గా పోర్ట్రే చేశారు. మీరు
నేను ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా మాట్లాడినా. నేను పార్టీని ఎక్కడ నేను డ్యామేజ్ చేయలేదు. పార్టీ మీరు చెప్పకపోయినా మిమ్మల్ని అంటే లాగే వాళ్ళు ఉంటారు కదా, లాగే వాళ్ళు ఉన్నా నేను నన్ను అయితే అడుగుతారు కదా, నేనైతే వాళ్ళకైతే ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా. చేశాను కూడా. నేను ఎక్కడ కూడా లేదమ్మా, నేను ఇలా ఒక పార్టీ పరంగా పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తిని. నేను సమాజంలో ఒక బాధ్యతలు నేను గౌరవిస్తాను, పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తాను, నన్ను నేను గౌరవించుకుంటాను, నాకు నేను సమాజానికి బాధ్యతగా కూడా ఉంటా అని చెప్పిన. మేడం, విజయారెడ్డి కేసులో ఒక డిప్రెషనే కారణం అని చెప్పి పోలీసు కూడా ఇప్పుడు నిర్ధారించలేదు, ఇప్పుడు టిల్ నౌ మనం వీడియో చేసిన అప్డేట్ ప్రకారం. కానీ చాలా మంది లేదా ఆవిడ డిప్రెషన్ కొట్టి పారేస్తున్నారు. అది నిజంగా అసలు అలాంటి స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఓన్లీ డిప్రెషన్ చనిపోయిందంటారు, పిల్లల్ని కూడా కన్విన్స్ చేసి. మీరు ఒక్కటి ఏమంటారంటే డెఫినెట్ గా 100 మంది అంటున్నారు, కానీ ఒక ఒంటరిగా మానసిక ప్రశాంతత లేకపోవడమే ప్రతి మహిళకి ఆత్మహత్యకు దారితీస్తుంది. డెఫినెట్ గా నాకున్న అనుభవం చెప్తున్నా నేను. సమాజంలో చుట్టూ 1000 మంది ఉంటారు, మన మనసుకి చెప్పుకునే ఒక్క మాట చెప్పుకునే మన మనసుకి చెప్పుకునే వ్యక్తి దొరకడు. అవును, ఆ వ్యక్తి చాలా ముఖ్యం లైఫ్ లో. ఎట్లా అంటే ఒక స్నేహితుడు ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, లేకపోతే భర్త ఉండొచ్చు, ఎవరున్నా ఏదున్నా మన మనసుకి ప్రశాంతత ఉండాలి అంటే ఒక మహిళ నా అంటూ ఒక మనిషిని వెతుక్కుంటాడు. భర్త దగ్గర అని చెప్పుకోలేదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కొంతమంది ఉంటారు రిసీవ్ చేసుకొని వైఫ్ ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని ఉంటారు. కానీ ఒక ఒంటరి స్త్రీకి తను వాళ్ళ హస్బెండ్ విదేశాలలో ఉన్నాడు, అలా చాలా మంచివాడు మనం కాదు విషయంలో. కానీ ఇక్కడ మంచితనం ఎక్కడ పనికొచ్చింది మనోజ్ గారు, మీరు చెప్పండి. మీకు డబ్బు ఆస్తి ఇవన్నీ విజయారెడ్డిని బతికించలేదే. విజయారెడ్డి ఏం కోరుకుంది? మానసిక ప్రశాంతత కోరుకుంది. పిల్లల కోసం జీవితం సాక్రిఫై చేసిండు. భార్య భర్తలు ఇద్దరు డిస్కషన్ చేసుకురు. వాస్తవం కూడా మన తెలుగు మహిళలు అందరం కూడా మన కుటుంబం కట్టుబాట్ల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. కానీ నేను ఒక్కటే చెప్తా, మా ఫౌండేషన్ నుంచి, మదర్ ఫౌండేషన్ నుంచి ఒక అమ్మగా ఒక అక్కగా వాళ్ళకి ఒకసారి ఇదే చెప్తా తెలుసా నేను, మీరు స్ట్రాంగ్ గా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండి, మీరు హ్యాపీగా ఉండి, మీరు బాగుంటేనే మీ భర్త బాగుంటాడు, మీ పిల్లలు బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటది. అసలు నువ్వే బాగాలేకపోతే నీ పిల్లలు ఎవరు, నీ భర్త ఎవరు, సమాజం ఎక్కడదని చెప్తా నేను. వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు, మన జీవితం అంతా పిల్లలు మొగడేనా? అది కాదు. మనం స్ట్రాంగ్ గా ఉండాలి, ఉమెన్ గా మనం హ్యాపీగా ఉండాలి. అప్పుడే మనం సమాజాన్ని గాని పిల్లల్ని గాని. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. మనం ఒంట్లో శక్తి లేకపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే, 4 రోజులు జ్వరం వస్తే మొగడు పిల్లలు ఎవరిని పట్టించుకో. అది ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తా గ్రామీణ ప్రాంతాలలో నేను. కాబట్టి నన్ను ఇవాళ సంధ్యక్క సైన్యంగా ఇలా 3 లక్షల మంది మహిళలు, ప్రతి గ్రామంలో 50-60 మంది, ప్రతి కాన్స్టిట్యున్సీ లో ఒక 5,000 మంది మహిళలు ఉంటారు నాకు. నేను వాళ్ళకి ఒక భరోసా ఇస్తున్నా. ఒక్కటే మనోజ్ గారు, ఈ మనం టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ప్రతి ఆడదానికి భరోసా కావాలి. భరోసా. డబ్బు సెకండరీ. డబ్బు ఈ రోజు సంధ్యక్క డబ్బు సంపాదించాలంటే ఇవాళ సంధ్యక్క కోట్లు సంపాదించింది. కానీ 1 కోటి మంది మహిళలతో పాటు ఇన్ని 3 లక్షల మంది మహిళల గుండెల్లో నేనున్నా, వాళ్ళ ప్రేమను సంపాదించుకున్నా. మీరు అన్నారు చాలా మంది అనసూయ విషయంలో మాట్లాడినప్పుడు, ఈమె ఏంటంటే ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా మాట్లాడుతుందంట. బ్యాక్గ్రౌండ్ కావాలా ఇది మాట్లాడడానికి? మన కుటుంబ సాంప్రదాయాలు, కట్టుబాట్ల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వాతావరణం గురించి దీనికి ఒక ధైర్యం ఉండాలా? ధైర్యంగా మాట్లాడాలి అంటే ఈ మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులే నాకు ఇచ్చిన ప్రోత్సాహము. వారితో నేను రోజు మమేకమై ఉంటాను. నిజంగా ఉంటాం కాబట్టి వాళ్ళ భావాలు నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్పాను. అంతే తప్ప ఇందులో కొత్తగా ఏముంది? నా వెనకాల రాజకీయ పార్టీ ఉంది, నా వెనకాల సీఎంలు ఉన్నారు, లేకపోతే మినిస్టర్లు ఉన్నారు, లేకపోతే నా వెనక రాజకీయవేత్తలో, లేకపోతే వ్యాపారవేత్తలో, ఇంకెవరో కాదు. నా మనోధైర్యం, నా మీద నాకు నమ్మకం ఎక్కువ, 100%. ప్రతి మహిళకు కూడా అదే చెప్తా, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరి గురించి మీరు ఆలోచించకండి. ఇవాళ అది అన్నోడు ఎవరు మనకేం పెట్టాడు? నువ్వు కరెక్ట్ గా ఉండు, నీకు మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడు. ఇప్పుడు ఈ కాలంలో తమ్ముతో మాట్లాడినా అబండాలు వేస్తుంది, అన్నతో మాట్లాడినా వేస్తుంది. ఇప్పుడు తెలుగు మీ ఛానల్స్ ఉన్నారు, 4 మగోళ్ళ మధ్యలో మేము మాట్లాడినాం అనుకో, ఒక మహిళ గురించి 100 అనుకుంటారు. కానీ ఈ అన్నోడు ఎవడు మనకు తెచ్చిపెట్టాడండి. మనమేందో మన కుటుంబానికి తెలవాలి. మన కుటుంబానికి తెలిసే ముందు మన అంతరాత్మ అంటే ఒకటి ఉంటది మనకి. అంతరాత్మకి సమాధానం చెప్పు మహిళ అని చెప్తా నేను. ఎవరి గురించి మీరు ఆలోచించొద్దు. నువ్వు ఎంత
ఆనాడు సీతమ్మ వారికే తప్పలేదు నిందలు. మనం ఎంత చెప్పండి, బాగా చెప్పారు. వాస్తవం అది. అవును. కాబట్టి ఆమె ఎంత ప్రాతినిధ్యం, ఆమె ఎంత సీతమ్మ ఎంత ప్రతివత శిరోమణైనా కూడా ఇవాళ ఆమెను రాముడే నమ్మిండు. అంటే రాముడు ఇష్టపూర్వకంగా నమ్మకపోయినా అక్కడున్న ప్రజానికము, అక్కడున్న సమాజం, అక్కడున్నది ఆమెని ఎంత ఇబ్బంది పెట్టిండు మీకు తెలుసు కదా. ఇష్టమే సీతమ్మ అంటే రామునికి, కానీ లోకమేసిన నిందల కోసమే కదా అగ్ని సాక్షిగా చేయమన్నారా లేదా. సీతమ్మ వారు ఏం చెప్పింది, ఆమెకున్నంత ఓపిక ఆమెకే తప్పలేనప్పుడు మనం ఎంత నిమిత్తుల మాత్రమే అని మహిళలకు చెప్తా నేను. ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలి. జాబు ఇప్పుడు ఆమె చచ్చిపోయిన తర్వాత 100 మంది అంటున్నారు ఏదో సంథింగ్ ఉంది, ఇవన్నీ దయచేసి చనిపోయిన వాళ్ళ గురించి ఇవన్నీ వేస్ట్. అవును, వాస్తవం. నేను ఎందుకు అంటే వీళ్ళు ఎవరండి వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడడానికి, ఎవరు అసలు క్వశ్చన్ చేయడానికి ఎవరికి రైట్ లేదు. అసలు కట్టుకున్న భర్తకు కూడా క్యారెక్టర్ గురించి క్వశ్చన్ చేసే రైట్ లేదు. అవునా కదా చెప్పండి. ఎందుకంటే నాకు ఇష్టం లేకుండా నా శరీరాన్ని దాకే హక్కు ఎవరు ఇవ్వలేదు, రాజ్యాంగం నాకు కల్పించింది. బట్ నేను అనేది ఏంటి అంటే మన స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలంటే ఇతరులకు ఇబ్బంది కలగొద్దు అనే వరకు మాత్రం ఉండాలి. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ అనేది సమాజం బాగు కోసం ఉండాలి. స్వేచ్ఛ ఎంత తీసుకుంటామో బాధ్యత కూడా అంతగా తీసుకోవాలని చెప్పి మా మహిళలకి చెప్పేసి అప్పుడు చెప్తారు, మీరు గౌరవప్రదంగా ఎదగండి, ఎదిగినప్పుడు సమాజం మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటది. నేను 19-20 సంవత్సరాలకు ఫౌండేషన్ పెట్టినప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న యుక్త వయసు కదా. రకరకాల వ్యక్తులు నాతో అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడితే ఎన్ని అయితే ఈ రోజు 23 సంవత్సరాలు ఈ జీవితంలో ఇవాళ ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ అంటే ఇవాళ దేశవ్యాప్తంగా అందరికి గుర్తింపు వచ్చింది. ఏదైనా అట్లా అంటే నేను ఎన్నోసార్లు చచ్చిపోవాలి. నేను వాళ్ళు మాట్లాడిన మాటలకు, కుటుంబంలో ఉన్న విమర్శలకి, కుటుంబంలో కొంతమంది రిలేటివ్స్ ఉంటారు, శత్రువులు ఎక్కడ ఉండరండి, మనం వెంబడే ఉంటారు, మన కుటుంబంలోనే ఉంటారు. వాస్తవం అది. ఎందుకు అంటే ఎదిగిపోతుంటే ఓర్వలేరు. మన కుటుంబంలో నేను ఒకటే నమ్ముతాను, అనుకోని వాళ్ళు అనుకుంటే ఏంది, వాళ్ళు ఎప్పుడు ఆయనకనే కాదు లైట్ వామ్మో ఇది అట్లా తీసుకుంటే సొసైటీ నిజంగా చేసుకుంటాము, 100% చేసుకుంటాం. అట్లా ఆలోచించినాం అనుకో వామ్మో జీవితం అని. నేను అట్లా మనోజ్ గారు నేను అట్లా ఆలోచిస్తే 100,000 సార్లు ఆత్మహత్య చేసుకోవాలి తెలుసా. నా జీవితంలో ఎదురైన సంఘటనలు 1,00,000 ఉన్నాయి ఎగ్జాంపుల్. కాబట్టి ఈ రోజు ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా నా అనుభవమే ప్రజలకు నేను మహిళలకు చెప్తా. బుక్కులు చూసి టీవీలు చూసి ఇవన్నీ కాదు, అనుభవాలే నేను వీళ్ళకి ఉడబోసి చెప్తుంటాను. వాళ్ళు అదే అంటారు, మీకు ఎలా తెలుసు మేడం మా ఇంట్లో జరిగేవి అంటారు. మీ ఇంట్లో జరిగేది మా ఇంట్లో జరిగేది రెండో ఒకటే. కాబట్టి మహిళ ఆర్థికంగా స్వేచ్ఛగా ఎదగాలి, అప్పుడే ఒక మహిళకు ఒక భద్రత ఉంటుంది. ఇక్కడ విజయశాంతి గారి విషయంలో ఆమె ఆర్థికంగా ఎదిగినా కూడా మానసిక ప్రశాంతత లేదు, శారీరకంగా కూడా లేదు ఆమెకి. ఒక మనిషికి మీరు అంటారు సార్, మగవాడు శారీరక సుఖం అనేది బయటపడిపోతుంది, కానీ ఆడది బయటపడలేదు. ఆడదానికి ఫీలింగ్ ఉన్నా కూడా బయటికి చెప్పలేదు. అంటే అందుకే భూదేవి అని ఆడదాని పోల్చారు. అట్లా అని చెప్పేసి మన రైట్ మనం ప్రశాంతంగా ఉండాలనేది నేనైతే చెప్తాను. ఇలా చెప్తే ఏమంటారంటే బరిదెగించిన మాటలు మాట్లాడుతుంది సంధ్యారే. మాట్లాడుకొని సరే ఎట్లా మాట్లాడతారు వాళ్ళు, ఒక 20% 80% ట్రూ అంట 80% గురించే మాట్లాడాలి మనం. 20% వాళ్ళని ఎప్పుడు మాట్లాడకూడదు, వాళ్ళని నేను కూడా తప్పు పట్టను, అది వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం. నేను అంటున్నాను ఒక మనకి ఇంట్లో లేదు, మనకి ఏదైనా బాధ అయింది అంటే ఇప్పుడు అందరు మాట్లాడతారండి. ఇవాళ విజయశాంతి గారికి ఊరటనిచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళు అందరు వస్తున్నారు, అందరు జడ్జిమెంట్ రాస్తున్నారు. అది కాదు, ఆమెకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు అంటున్నారు, కానీ ఫైనాన్షియల్ కన్నా మానసిక ప్రశాంతత లేదు. భార్యాభర్తలు ఇక్కడ ఇద్దరు బాగున్నా కూడా ఆ బాధ ఆ ఫీలింగ్ పంచుకోవడానికి లేరు. పిల్లలని ఆమె చాలా చక్కగా పెంచింది, తను ఏమనుకుందో మనకు తెలియదు, ఆ తల్లికి తెలవాలి, ఆ పిల్లలకి తెలవాలి. చనిపోయిన వాళ్ళ గురించి పిల్లలని చంపే రైట్ ఉందా అంటే వాస్తవానికి పిల్లలని చంపాలని ఏ తల్లి కోరుకోదు, కానీ పిల్లలు నేను పోయిన తర్వాత ఏమైపోతారని ఆ తల్లి చావులో కూడా ప్రేమ కోరుకుంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ తర్వాత ఎవరైనా చూడరేమో అని చెప్పి అంటే చూడలేరు. ఈ ప్రపంచంలో కన్న తల్లి చూసినట్టు పిల్లల్ని ఎవరు చూడలేరు. ఏ మనిషి అయినా
ఒంటరి స్త్రీని అర్థం చేసుకోవాలంటే సమాజం సరిపోదు అవును. మనోజ్ గారు. నిజంగా ఆవిడ చావులో కూడా ప్రేమ కనపడింది మేడం, మంచి మాట చెప్పారు మీరు. నిజం. ఉమ్. ఎందుకంటే నా పిల్లలు ఉమ్. నేను పోయిన తర్వాత నా పిల్లలు ఎవరు అనొద్దు, ఉమ్. కానీ వీళ్ళు కొంతమంది జనాలు పిల్లల్ని చంపే రైట్ ఎక్కడుంది, ఇది రాక్షస అది అంటారు. కానీ మీరు మనసుతో ఆలోచిస్తే ఉమ్. చావులో పిల్లల్ని కోరుకుంది అంటే తన ప్రేమ ఎంత గొప్పది అనేది మనం ఆలోచించాలి. అవును. మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు ఎంత బాధపడుతుంటారు, తల్లి లేని పిల్లలు అని చెప్పేసి. అవును. మనం అయిన తర్వాత నా పిల్లలు నాతోనే రైట్, సరే ఓకే రైట్ నీ కాదనను, కాకపోతే తనని చనిపోయిన తర్వాత ఆ మాటలు అంటే ఆ పిల్లలు కూడా తల్లికి ఎంత కనెక్ట్ అయి ఉంటారు. అవును. ఎవరండి ఇవాళ రేపట్లా పిలవగానే వచ్చేవాళ్ళు చెప్పండి. అంతే కదా. ఏదేమైనా కూడా వెరీ బ్యాడ్. అంటే ఇలాంటి కుటుంబం అలా జరగడం అనేది అవును. నేను చాలాసార్లు స్పందిద్దాం అనుకున్నా, ఉమ్. కానీ అన్నిటి మీద స్పందించడం అంటే కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. కానీ మీ రియాక్షన్ అనేది కావాలి మేడం, ఎందుకంటే ఇంతమంది ఒంటరి మహిళలను మీరు ఎప్పటి నుంచో కంటికి రెప్పలా కాచుకుంటున్నారు, వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగించారు. మీరు తెలియదు, నా వీడియోస్ కొన్ని మీరు చూడండి, నావి రీసెంట్ గా కొన్ని వీడియోస్. మీరు నాకు ఇన్స్టాలో ఈ ఫేస్బుక్ లో మనిషిని కాదు, ఎంతసేపు ప్రజలలోకి వెళ్ళడం. కొన్ని నాకు ఒక అమ్మాయి 23-24 ఇయర్స్ ఉంటాయి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతకుముందే నేను మా దాంట్లో టీచర్. వాళ్ళ హస్బెండ్ చనిపోతే 3:30కి ఫోన్ చేసింది యాక్సిడెంట్ లో. లవ్ మ్యారేజ్, ఇద్దరు చిన్న పిల్లలు. చనిపోతే మిడ్-నైట్ 2:33 ఫోన్ లిఫ్ట్ చేసా. అది భరోసా. మీరు అడగండి అమ్మాయిని, మీకు ఆ వీడియో ఇస్తే చూడండి. ఎనీ టైం మనోజ్ గారు నాకు 12-1 గంటలకు కాల్ చేసిన లిఫ్ట్ చేస్తాను. అది భరోసా. మనిషికి ఫస్ట్ భరోసా. 12 గంటలకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని అడగరు ఎవరు. నేనున్నాను అని ఒక భరోసా కల్పించే వ్యక్తి సమాజంలో ఉండాలి అనేది నా ప్రయత్నం. ఈ మదర్ ఫౌండేషన్ అడుగులు అడుగేసుకుంటూ ముందుకు నడుస్తున్నాం. ఇందులో రాజకీయాలు కానీ పదవుల కోసం కానీ ఇంకేదో దానికోసం పాకులాడే వ్యక్తి సందెక్క కాదు. మీ ఫౌండేషన్ మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనం టీవీ నుంచి. డెఫినెట్ గా విజయశాంతి గారు కూడా మేము కుదిరితే ఒక వ్లాగ్ కూడా చేస్తాను. మీరు చెయ్యండి, డెఫినెట్ గా చెయ్యండి. మీరు చూడండి, మీరు వెళ్ళేసి వాళ్ళ బాధలు వాళ్ళకు ఒక హెల్ప్ చేయండి. మీరు కూడా ఉండాలి, తప్పకుండా ఉంటాం. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ లో 4,900 పైచిలకు మంది మహిళలు, ఒంటరి మహిళలు, వాళ్ళకి కుట్టు మిషన్ కావాలి. నేను ఒక్కటే చెప్తున్నా, మనం టీవీ ఛానల్ అని చాలా పెద్ద ఛానల్, మనసున్న ఛానల్. నా సోదరుడు అనుకోండి, ఈ సోదరులందరూ కూడా వీళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు, చాలా ఒక గొప్ప మనసుతో చెప్తున్నారు కదా. మీకు కూడా చెప్తున్నాం, మదర్ ఫౌండేషన్ లో ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. ఒక్క కుట్టు మిషన్లు మీ సహాయం, మీ వంతుగా మీరు మనం టీవీ ద్వారా మీకు ఒకటి తెలియజేస్తూ ఈ యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా మీరు ఒంటరి మహిళలకి ఒక 6,000 నుంచి 6,500 ఒక్క కుట్టు మిషన్ ఇచ్చింది అనుకోండి, మీకు చేతనైనా ఒక 10 కుట్టు మిషన్లు ఇస్తే 10 కుటుంబాలు బాగుంటాయని కోరుకునే వ్యక్తిని నేను. మేము డబ్బులు కోరుకోవట్లేదు, ఇంకోటి పదవులు కోరుకోవట్లేదు. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. 6 లక్షలు కాదండి, 6,000 రూపాయలు ఒక కుట్టు మిషన్. 6,000 రూపాయల కుట్టు మిషన్ ఇస్తే ఆ మహిళ మొహంలో మీరు ఆనందం చూడండి, అది చాలండి మన జీవితానికి. నేను రోజుకు 5 గ్రామాలు 6 గ్రామాలు వెళ్తూ నేను మహిళలలో చైతన్యం తీసుకొస్తూ నా వంతు సహాయంగా నేను చేస్తున్నాను తప్ప, ఇది ఒక సామాజికంగా ఒక సోషల్ వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నాను. అదే అనుభవంతో ఈ ఒంటరి మహిళల గురించి నేను ప్రతి క్షణం బాధపడుతుంటాను. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు మీరు ఈ అనసూయ ఇష్యూ తర్వాత కొన్ని 100,000 మంది నాకు కాల్స్ చేస్తున్నారు. నెంబర్ ఎలా దొరికిందో నాకు తెలియదు, కానీ ఒంటరి మహిళలు మాకు ఏదైనా చేస్తారా, మా ఫౌండేషన్. అప్పుడు ఫౌండేషన్ గురించి యూట్యూబ్ లో ఉంది, మా ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ అని ఉంటది. దాంట్లో వీడియోలు చూసి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. తప్పకుండా వారందరూ కూడా న్యాయం చేయదు. కాకపోతే నేను ఒక్కదాన్ని అంత సమాజాన్ని మార్చలేను, నా వంతు సహాయంగా నేను మారుస్తూ ఉంటాను. ఇంకొక విషయం, మా మదర్ ఫౌండేషన్ లో ఒంటరి మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఆ ఒంటరి మహిళకి నెలకి 7,000 రూపాయలు ఇచ్చి టీచర్ గా వేరే దగ్గర పంపిస్తాం. ఆమెకు ఒక కుట్టు మిషన్ ఇస్తాము, ఆ ఒక 7,000 రూపాయలు ఇస్తాము. ఆ కుట్టు మిషన్ నేర్పియకుండా నేను ఒంటరి మహిళలకు సెంటర్స్ స్టార్ట్ చేస్తా అంటే 10,000 రూపాయలు ఇస్తాం నెలకి. అలా నిజంగా మీ సంకల్పానికి మనం టీవీ తోడవుతుంది. నిజంగా మనోజ్ గారు, మీరు వాళ్ళని చూస్తే మీరు కన్నీరు. నేను ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో నాకు తెలియకుండా నాకే వచ్చేసి వాళ్ళని చూస్తుంటే, పిల్లలను చూస్తుంటే వాళ్ళు అంటారు, ఎలా బతకాలమ్మా అంటే, బతకడం కాదు, పిల్లలే మీ ఆస్తి. ఆస్తులు అంతస్తులు మేడలు కాదు, పిల్లలు అనేదే పెద్ద ఆస్తి. వాళ్ళని తీర్చిదిద్దండి. రేపు నీకు ఎన్ని కోట్లు ఆస్తుందని ఎవరు అడగరు. మీ పిల్లలు ఏం చదువుకున్నారండి, మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. కాబట్టి ప్రతి వంట స్త్రీకి చెప్తున్నానండి, మానసిక ప్రశాంతతని 100% ఎంచుకునే రైట్ మీకుంది. దయచేసి మీరు డబ్బు ఎంబడి పరిగెత్తకండి. డబ్బు 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 అని కాదు,
ప్రశాంతంగా ఉండాలి. ఎవరేమనుకుంటాడో, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాను అనేది సెకండరీ. మనం చనిపోయిన తర్వాత, చనిపోయినాక కూడా రూమర్స్, అప్పుడు మనం వినట్లేదు కదా. ఇప్పుడు కూడా మనం వెనుక అనుకోనివ్వండి, మనం ఏందో మన అంతరాత్మకు మాత్రమే మనం సమాధానం చెప్పాలి. మన టీవీ ఈ విషయం తీసుకోవడం మాత్రం చాలా సంతోషం. ఎందుకంటే విజయరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది, మొన్న కూడా ఒక వీడియో పెట్టారు, నేను కూడా నా 2 పిల్లలతో నేను సఫర్ అవుతాను, ఎప్పుడో ఒకసారి చనిపోతానంటే నేను ఆ అమ్మాయికి చెప్పాను, చనిపోవడం అనేది సమస్యకి పరిష్కారం కాదు. మన జీవితంలో పడ్డది గుణపాఠంగా జరగాలి అంటే 10 మందికి చెప్పాలంటే మనం బ్రతికి ఉండాలి. కష్టాలు అనేది ఎప్పటికీ ఉండవు. నేను 100% మదర్ ఫౌండేషన్ సోదరులకు ఎట్లా చెప్తున్నానో ఇవాళ తెలుగు ప్రజల మహిళలకు కూడా చెప్తున్నారు. ఒంటరి మహిళలకు స్వేచ్ఛ ఉంటుంది, మీకు ఒక బాధ్యత ఉంటుంది సమాజం మీద. మీరు హ్యాపీగా ఉండండి. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని మీరు అనుకోకండి, అందరి పరిస్థితులు అట్లాగనే ఉన్నాయి. కానీ మీకు అనిపించినప్పుడు పిల్లల గురించి, సమాజం గురించి మనం పని లేకుండా ఉంటే కూడా సమస్యలు వేరే రకంగా వస్తుంటాయి. కాబట్టి ఒక మంచి పని మీద మీరు దృష్టి పెట్టండి, మీకు ఇష్టమైన జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయండి. అంతే తప్ప ఎవరో వాళ్ళనుకుంటాడో వీళ్ళనుకుంటాడో మళ్ళీ అలా కూడా అనేరు. మహిళలను అందరినీ స్వేచ్ఛగా తిరగమన్నది, స్వేచ్ఛగా చేయమన్నది అట్లా అనట్లేదు. మీ మానసిక ప్రశాంతత కోసం మీ అంతరాత్మకు మాత్రమే మీరు సమాధానం చెప్పుకోవాలి. ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు. వాస్తవం అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో 1-2 విషయాలలో నాకు ఈ మధ్య కాలంలో కూడా ఇంత చేస్తున్నాం కదా, ఏంది నన్ను ఇలా అంటున్నారని నాకు కూడా ఒక్కొక్కసారి బాధ అనిపించింది. ఏంటి అనిపించింది. మళ్ళీ మనము చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఉమెన్ అంత స్ట్రాంగ్ ఈ ప్రపంచంలో ఎవరు ఉండాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఉమెన్ అంతా నిజంగా మనకు ఉమెన్ అనేది ఎవరితో పోల్చలేం. ఒక మహిళను ఇవాళ మనకి దేవుడు మనకి ఎన్నో అమ్మగా, అక్కగా, చెల్లిగా, అమ్మమ్మగా, నాన్నగా ఎన్నో అవతారాలలో మనం ఉన్నాం. స్త్రీమూర్తి అంటే ఒక దేవత అంటారు. కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి. సమాజంలో మార్పు రావాలి. వెయిట్ చేద్దాం. మనకు కావాల్సింది ఏది కావాలన్నది వెయిట్ చేయాలి తప్ప నిజంగా కూడా కొన్ని సామాజికంగా కొన్ని ఛానల్స్ కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టాలి. అయిపోయిన తర్వాత పోయేసి క్యాండిల్స్ పట్టేసి మూతుల దగ్గర మైక్ అది కరెక్ట్ కాదనేది నా సందేశం అండి. నేను అందరిని అనట్లేదు. జర్నలిజం అనేది మీరు అందరూ అనుకుంటున్నారు, జర్నలిజం అనేది చాలా గొప్పదండి. అది ఎందుకంటే 10 మంది గురించి చర్చించుకోవడానికి ఇవాళ ఇన్ని కెమెరాలు, ఈ స్టూడియో అనేది నాట్ ఏ జోకు. 10 మందికి పోతున్నారంటే వాళ్ళ చలవనే మాలాంటి వ్యక్తులు ఇవాళ సమాజానికి పరిచయం అవుతున్నారు. సమాజంలో జరిగేవి 10 మందికి చేరవేస్తున్నారు. నేనున్నానని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క మహిళకి నాకేదైనా జరిగితే జర్నలిజం నా ఎంబడి ఉంటుంది, నాకు ఒక ఛానల్ ఉందనేది నమ్మకం వచ్చింది. మీకు తెలుసా, ఇవాళ అంత అవేర్నెస్ వచ్చింది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం జర్నలిజాలు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. నేను అందరిని అనట్లేదు, కొన్ని జర్నలిజంలో మొన్న కూడా ఒక దగ్గర చూసాం. ఎందుకంటే అదే కోవా బన్ను విషయంలో చూసాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏందని అనేటప్పుడు ఏంటంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మైక్ ఉంది కదా అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరి మీద అది చేయడం కాదు. మన స్థాయి అది అలాంటి వాళ్ళే. మనం సమాజం ఒక బలహీన వర్గాల కోసం గుండె చప్పుడు కావాలి జర్నలిజం అనేది నేను అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మనోజ్ గారు, ఒక మంచి మీ మనం టీవీ ద్వారా ఒక మహిళలకు ఒక ప్రోగ్రామ్ పెట్టండి. ఒక వారం ఒకటి మహిళలకు సందేహాలు మేమున్నామని తప్పకుండా ఉంటాను. మీరు మనం కౌన్సిలింగ్ ఇద్దాము, ఈ స్టూడియోకి పిలిపిద్దాము. ఒకవేళ వాళ్ళకి ఆర్థికంగా కూడా మనంత సాయం చేద్దాం. అంటే మనం టీవీ తరపున ఆల్రెడీ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. లవ్ స్టోరీ ఇష్యూస్ అయినా భర్త వదిలేసినా వాళ్ళకి మనం మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా డెఫినెట్ గా నా వంతు సాయం కూడా నేను చేస్తాను. ఆల్రెడీ మనం చేస్తున్నాం, దాదాపు 1 year నుంచి చేస్తున్నాం కదా. మీరు ఒక మంచి ప్రోగ్రామ్ చేయండి వీక్లీ వన్స్. తప్పకుండా మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా సంధ్యక్క ముందుకుంటది. మంచి ఇలాంటి వరకు మీరు భరోసా తీసుకురండి. మీరు చూడండి, నిజంగా కూడా మనం టీవీ అనేది మనం కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా జరగాలి తప్పకుండా. చాలా ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. కానీ మహిళల కోసం చేసే ఛానల్స్ ఏదో ఒక్కసారి 2 సార్లు చేసుకొని అప్పుడు ఏదో సమస్య రాగానే అప్పటిదప్పుడు కాదు, నిరంతరం పోరాటం చేయాలి. 100% నేను ఇలా మన తమ్ముడు నీకు ఒకటే చెప్తున్నాను, నిరంతరం మహిళల కోసం, ఒంటరి మహిళలకు మీరు భరోసా ఇవ్వాలి. ఒక ఛానల్ మేము గ్రూప్లలో పెడతాం. ప్రతి ఒక్కరు ఒంటరి మహిళలకు బాధ వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పరిస్థితులు మనకు తెలుసు. ఎందుకు అంటే సరే నేను వాళ్ళకు కూడా చెప్తాను, నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను, ఒంటరి స్త్రీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకోండి దయచేసి. పోలీస్ స్టేషన్ అంటే అబ్బా అనే ఆ విధంగా ఉండకూడదు. నాకు న్యాయం జరుగుతుంది.
పోలీస్ స్టేషన్ మీరు చాలా మంది అంటున్నారు, మొన్న ఒక విషయం చూసినప్పుడు జర్నలిస్ట్ దగ్గరకు పోయి మీరు చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు ఏమైనా ఆర్చటోళ్ళ తీర్చటోళ్ళు అంటే భరోసా కల్పించేటోళ్ళు జర్నలిజం అని చెప్పిన నేను. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదు అనేది వాళ్ళ మైండ్ లో కొంతమంది సెట్ అయ్యి బలపడిపోతుంది. కానీ జర్నలిస్టుల దగ్గరకు పోతే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే కొంతమంది మీరేమనుకోవద్దు, కొన్ని ఛానల్స్ వ్యూస్ కోసం దాంట్ల కోసం 1-2 రోజులు అలచల్ చేసేస్తారు, దాన్ని లైట్ తీసుకుంటారు. నేను అలా లైట్ తీసుకున్నప్పుడు మీరు అసలు ఎంటర్ కావద్దు. ఎంటర్ అయినామంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎండ్ కార్డ్ పడాలి అనేది నా ఉద్దేశం. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవపూర్వకంగా సమాజంలో నేను సోషల్ వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు అందరూ చెప్తున్నా. ఇందులో ఎవరిని నేను విమర్శించడానికి కాదు, ఎవరినో ఇబ్బంది పెట్టేవి అని సంధ్యక్క ఎప్పుడు కూడా కోరుకోదు. ఇవాళ ఒక సంధ్యక్కగా అమ్మగా ఎందుకు ఈ ప్రజలలోకి వచ్చిన నేను ఇవాళ నన్ను గుర్తించిండ్రు అంటే నాకు ఒక ఇది పెద్ద నామినేటెడ్ పదవి అండి. నామినేటెడ్ పదవి కన్నా గొప్పది సంధ్యక్క అనేది. అక్క అనేది అందరు అనరు, అమ్మ అనేది అందరు అనరు, ఎవరినో అని అంటే అనరు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కూడా నన్ను సంధ్యక్క అంటున్నారు. అంటే రెస్పెక్ట్ వర్డ్ అది. నిజంగా అంత రెస్పెక్ట్ గా మనము ఉన్నామనుకోండి మనోజ్ గారు, నిజంగా సమాజంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక బాధ అనిపిస్తుంది అంటే సంధ్యారెడ్డికి కొంతమంది 100 మంది పెట్టారు కదా, ఏ ఛానల్లో చూసినా ఏమైనా కనిపిస్తుందా బాబు, అదొక బ్యాచ్ ఉంటది. నేనేమంటానంటే మీకు విషయం తెలియదు, ప్రతి కాలర్స్ కి ప్రతి మెసేజ్ కి నాకు ఓపుకున్నంత సేపు మెసేజ్లు పెడతా, రిప్లై ఇస్తా నేను. ఎందుకంటే మార్పు రావాలని నిజంగా నాకు ప్రశ్నించే గొంతు అనేది సమాజంలో కావాలండి. ప్రతి ఒక్కరు మీ సమస్యను మీరు సాల్వ్ చేసుకుంటే విజయశాంతి లాంటి వాళ్ళు చనిపోయేవారు కాదు. ప్రతి దానికి ఒక సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. సంధ్యక్కగా నేను చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. నేను ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక బిడ్డగా, ఒక తల్లిగా మీకు అందరికి చెప్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను కదా, నెక్స్ట్ లవ్ మ్యారేజ్ల పైననే మనోజ్ గారు దృష్టి పెట్టాలి. ఒంటరి మహిళల కోసం మీరు భరోసాను కల్పించాలి. డెఫినెట్ గా నేను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత అదిగా ఉన్నా, మీ ఛానల్ కి నేను 100% టైం ఇస్తాను. సమాజంలో మార్పు కోసం మీలాంటి ఛానల్స్ ముందుకు వస్తున్నప్పుడు డెఫినెట్ గా నా వంతుగా నేను ఎక్కడున్నా ఆ కార్యక్రమానికి వస్తాను. నేను ఒక భరోసా అనేది కల్పించడము, కొంతమందిని కూడా ఆదర్శమైన మహిళలు ఎలా ఉంటారో కూడా మీకు చూపిస్తాం. గతంలో భర్త చనిపోయిన తర్వాత పిల్లల్ని ఎలా చదివించుకుంటుంది, ఎలా కష్టపడుతుంది అనేది మా దగ్గర చాలా మంది ఉన్నారు ఒంటరి మహిళలు. వాళ్ళని తీసుకొస్తాం. మేము జీవితంలో హ్యాపీగా ఉంటున్నారు. మీరు ఎందుకండి చావు కోరుకోవడం ఎందుకు? హ్యాపీగా ఉండండి. మీకు చెప్పాను కదా, బతుకున్నా చుట్టుపక్కల వాళ్ళు కాకుల్లాగా అరుస్తూనే ఉంటారు, నిందలు వేస్తూనే ఉంటారు. చనిపోయినా వేస్తారు, బతుకున్నా వేస్తారు. మరి చనిపోయి మనం ఏం సాధించాం? బతికుండి సాధించాలి. మన జీవితంలో మన పిల్లలని తీర్చిదిద్దడమే పెద్ద లక్ష్యం అండి. వాళ్ళే మన గొప్ప. ఈ పిల్లల ప్రేమ ముందు, ఒక తల్లి పిల్లల ప్రేమ ముందు ఇవన్నీ బలాదూరు. ఒక్కడే చెప్తున్నాను, మన పిల్లలే మనకు చాలా ఆదర్శం. నేను అనేది ఒక్కటే చెప్తున్నాను. ఇవాళ భర్తలకు కూడా ఒక్కటే చెప్తున్నానండి, మీకు భర్తలు కానివ్వండి, సరే మా మగవాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఒక భరోసాని ఇవ్వండి. నేనున్నాను అనే ఒక భరోసా. ఇవాళ అక్కడ అన్న కానివ్వండి, ఒక తమ్ముడు కానివ్వండి, కుటుంబం నుంచి కుటుంబ వ్యక్తులు కానివ్వండి, కుటుంబంలో నుంచి మనకు ఎప్పుడైనా మనకు ఒక భరోసా లేకపోతే ఒక ఆడది పిచ్చిదైపోతుంది. ఆ పిచ్చిదైపోయినప్పుడే, ఒక మనోధైర్యం కోల్పోయినప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి పరిష్కారం ఉంటుంది. చనిపోయిన తర్వాత అయ్యో ఇట్లా ఉంది, అయ్యో అట్లా ఉండే, అయ్యో మాకు చెప్తే బాగుండేది, అయ్యో ఇట్లా చెప్తే బాగుండేది అంటాడు. బతుకున్నప్పుడేమో పట్టించుకోరు, నిందలు వేస్తుంటారు, ఎరిగిపోతుందని ఎన్నో రకాలుగా నానా హింస పెడతారు. చచ్చిపోయిన తర్వాత మాత్రం ఇక అందరు వచ్చి అన్ని మాట్లాడతారు. బతుకున్నప్పుడు ప్రశాంతతనివ్వండి, బతుకున్నప్పుడు భరోసానివ్వండి. చచ్చిపోయిన తర్వాత మీరు ప్రేమ చూపించినా చచ్చిపోయిన మళ్ళీ రారు. కాబట్టి దయచేసి ప్రతి ఒంటరి స్త్రీ మనం సమాజానికి ఆదర్శం కావాలి. మనము అంటే మన మదర్ ఫౌండేషన్ కుటుంబంలో కొంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం భర్త ఉన్నా కూడా ఒంటరి మహిళలు. అలాంటి వ్యక్తులకు ఏం చెప్తున్నా, పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, సంస్కృతి సాంప్రదాయాల కోసం, కట్టుబాట్ల కోసం మీరు గీసిన గీతం దాటకుండా ఉన్నారు చూడండి, వాళ్ళకి హ్యాండ్స్ అప్. ఎందుకు అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి మీరు కూడా అన్ని రోజులు ఒకేలాగా ఏమి ఉండవండి, మీకు కూడా మంచి రోజు వస్తుంది. కాబట్టి మన భర్త కూడా మన పిల్లల కోసం, మన కోసమే ఆలోచిస్తాడు. మన ఎంబడి ఉన్నా లేకున్నా మన కుటుంబం కోసమే ఆలోచిస్తాడు. అధైర్యపడకండి, హ్యాపీగా ఉండండి. సమాజం చాలా పెద్దది, చాలా విశాలమైంది. మీకు ఇష్టమున్న లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి.
మంచిగా ఉండండి, బాధ్యతగా ఉండండి సమాజం మీద. మళ్ళీ ఎంజాయ్ అంటే అట్లా కాదు, ఒక బాధ్యతగా హ్యాపీగా 10 మందిని ఉత్సాహపరుస్తూ 10 మంది మన్నలు అంటే 10 మంది మెచ్చుకుంటేనే బతకాలా మేము అని అది కూడా అంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు మనోజ్ గారు. అవును. చిన్న విషయం తీస్తున్నారు, వెనక ముందు తీసేస్తున్నారు, మధ్యలో పెట్టేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే అది కరెక్ట్ కాదు సమాజం. అవును. నేను చెప్పేది ఏంటంటే మీరు హ్యాపీగా ఉండండి, 10 మందిని హ్యాపీగా ఉంచండి. అదొక్కటి నేను కోరుకునేది. స్వేచ్ఛగా ఉండండి, బాధ్యతగా ఉండండి, సాంప్రదాయంగా ఉండండి, అందరితో బాగుండండి అని నేను కోరుకుంటున్నా. మీ సంధ్యకగా. థ్యాంక్ యూ. నిజంగా చాలా చక్కగా చెప్పారు. అసలు ఒక టాపిక్ గురించి మాట్లాడదామంటే నిజంగా లైఫ్ మొత్తం కవర్ అయిందన్న ఆ పాజిటివ్ ఫీల్ కలిగింది నాకు. సో ఫర్దర్గా ఇప్పటికే మనం టీవీ నుంచి మనం ఈ ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఆ సమస్యలు కావచ్చు, ఏవైనా సరే బాధలు మేము ఉన్నామని ఇప్పటికే మనం టీవీ నుంచి ప్రోమోలు చేయడం కూడా జరిగింది. అండ్ అనుకోకుండా ఆవిడ కూడా ఆ టాపిక్ గురించే మాట్లాడి, సో ఆవిడ సంధ్యారెడ్డి గారు కూడా మనం టీవీకి సపోర్ట్ చేస్తానంది. సో ఇకపై ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం అనే ఉద్దేశంలో కూడా మనం టీవీ ఉంది. తప్పకుండా సంధ్యారెడ్డి గారు అలియాస్ సంధ్యక్క మీకు మనం టీవీలో ఒక ప్రోగ్రామ్ త్రూగా మరికొద్ది రోజుల్లో కనిపించబోతున్నారు. సో ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.